వల్ల అక్కడ జరిగిన ఎల్ఎన్టీ వాళ్ళ పొరపాట్ల వల్ల ఆ ప్రమాదం జరిగింది. అది అవినీతితో కాదు, నాసిరకమైన మెటీరియల్ వాడినందువల్ల కూడా కాదు. విజిలెన్స్ కమిటీ చెప్పలేదు కదా నాసిరకమైన మెటీరియల్ వాడిందని చెప్పిందా? డిజైన్స్ లో లోపం ఉంటే సెంట్రల్ వాటర్ కమిషన్ జవాబు చెప్పాలి. సెంట్రల్ వాటర్ కమిషన్ కదా డిజైన్స్ ఫైనలైజ్ చేసింది. వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం కదా మేడిగడ్డ కట్టింది. గోదావరికి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి, అదొక ప్రయోగం. నా దృష్టిలో ఏంటంటే మేడిగడ్డ అనేది ఒక ప్రయోగం. ఎందుకంటే దేశంలో చాలా బ్యారేజీల దగ్గర 2-3 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు ఆపరు. ఇది 16 టీఎంసీల నీళ్లు ఆపే పరిస్థితి ఉన్న నది. మేడిగడ్డ బ్యారేజ్. రెండవది ఏంటంటే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి కాబట్టి ఆ స్పీడ్ కు ఆ తట్టుకునే శక్తి దానికి లేకుండా పోయింది. అక్కడ కాఫర్ డ్యామ్ లాంటివి పెట్టడం వల్ల దాని ఫోర్స్ ఎక్కువ అయిపోయింది. ఈ విషయాలన్నీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు నిపుణులు చెప్తారని ఒక పక్కన రేవంత్ రెడ్డి తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పుకుంటేనే అవినీతి అని చెప్పి ఎట్లా కారణం చూపెట్టగలుగుతాడు? ఆయన మాట్లాడే దానిలో ద్వంద్వ భావం ఉందా లేదా? నీ దగ్గర సాక్ష్యాలు అవినీతి జరిగిందని సాక్ష్యాలు ఉంటే నువ్వు కేసు పెట్టు. ఎందుకు పెట్టలేదు నువ్వు కేసు? అది కాదండి, నిరంజన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సిబిఐకి ఇవ్వమని ఎవడన్నా హైకోర్టులో కేసు వేస్తాడండి. సిబిఐకి ఇవ్వాలంటే ముఖ్యమంత్రి కదా, నువ్వు ఇవ్వచ్చు కదా, నువ్వు లేఖ రాయొచ్చు కదా. ఇప్పుడు అనుమానం వస్తున్నది, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ కాంట్రాక్టర్లు ఆయనకు కూడా మూటలు పంపించుంటారు. ప్రతిపక్ష నాయకునికి మూటలు పంచకుండా ఏ ప్రాజెక్టులు కట్టింది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత డబ్బు? 2-3 వేల కోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టిందని చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చిందండి 2-3 వేల కోట్ల డబ్బు? రైట్ ప్రకాష్ గారు, చివరగా రైట్, ఏ రాజకీయ పార్టీకైనా కొంత పొలిటికల్ ఎజెండా ఉంటుంది. ఆ పొలిటికల్ ఎజెండా మేరకే ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడారని తెలంగాణ సమాజం భావిస్తుంది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న సందర్భంలో కేసీఆర్ నుంచి ఏదో ఒక వాయిస్ రావాలి, కేసీఆర్ నుంచి ఏదో ఒక సమాధానం రాబట్టాలనే ఒక వ్యూహం అనుకోవచ్చా? లేకుంటే కేవలం పార్లమెంట్ ఎన్నికల తంతంతా కూడా ఓన్లీ తెలంగాణ వర్సెస్ ఆంధ్ర, అంటే మొత్తం ఆంధ్ర వల్ల దోచిపెట్టారని చెప్పే వ్యూహమా ఏంటి? రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నాడు. కేసీఆర్ ను అడ్డగోలు మాటలంటే ఆయన కొద్దిగా సెన్సిటివ్. ఆయన ఇప్పటిదాకా అవమానాలు, అన్యాయాలు ఇవన్నీ చాలా చూశాడు. అసెంబ్లీ సాక్షిగా ఆయన మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తెలంగాణ ప్రజలతో చప్పట్లు కొట్టించుకోవాలనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఈ రేవంత్ రెడ్డి అనే ఈయనకు అవగాహన లేని అపరిపక్వత వ్యక్తికి సమాధానం చెప్పడానికి హరీష్ రావు చాలు. అక్కడ కేసీఆర్ వచ్చి ఈ ప్రాజెక్టుల మీద మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఎట్లయినా రెచ్చగొట్టి అసెంబ్లీకి రప్పించి బూతులు తిట్టి తెలంగాణ ప్రజలలో పల్చన చేయాలనేది రేవంత్ రెడ్డి యొక్క మైండ్ గేమ్. ఈ గేమ్ లో కేసీఆర్ అంటారు కదా, ఇదే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు, తప్పించుకున్నారు, పారిపోయారు, అసెంబ్లీ సాక్షి ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే అసెంబ్లీకి రాలే కేసీఆర్, ఇలాంటి పదాలు వాడతారు కదా సహజంగా. మేక్ ఇట్ నో డిఫరెన్స్ వెంకట్ గారు. అసెంబ్లీకి రాకుండా బయట ఆయన ప్రెస్ మీట్ పెడితే అసెంబ్లీలో కేవలం ఎమ్మెల్యేలే ఉంటారు. ఇక్కడ టీవీల ముందు కోట్ల మంది కూర్చుంటారు. కేసీఆర్ ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతాడా అని ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీలో స్పీకర్ తోనే ఆబ్జెక్షన్ చేయిస్తారు. అడుగడుగునా వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంద బలగం ఉంది కదా అని చెప్పి లేపి అడ్డగోలు మాటలు మాట్లాడిస్తారు, మైక్ కట్ చేస్తూ ఉంటారు. అట్లా పోతే ఏం మెసేజ్ పోతుంది తెలంగాణ ప్రజలకి? ప్రెస్ మీట్ పెట్టి నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాని పిలిచి తెలంగాణకు జల వనరుల విషయంలో కేసీఆర్ ఏం చేసిండో మళ్ళొక్కసారి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఢిల్లీలో ఉన్న మీడియా కూడా ఆయన ముందు వచ్చి దేశ ప్రజలందరికీ చూపెడుతుంది. ఈ అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్ దేశ ప్రజలు చూస్తారా? ఏంటి బీఆర్ఎస్ ముందున్న ఇప్పుడు అస్త్రం బీఆర్ఎస్ ఏం చేయబోతుందంటే ఏం చెప్తారు మీకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం? నా బీఆర్ఎస్ విషయాలలో సంబంధం లేదు అంటే ఇప్పుడు ఆ పార్టీ కాదండి, ఇప్పుడు గవర్నమెంట్ ఇంత పెద్ద ప్రభుత్వం ఇంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు ఒక పొలిటికల్ పార్టీగా వారు కూడా ఆన్సర్ ఇవ్వాలి. ప్రజలకు అవగాహన ఇవ్వాలి స్పష్టంగా డేట్లతో పాటుగా. పోతిరెడ్డిపాడు ఎవరు కట్టిండు? చంద్రబాబు నాయుడు పీరియడ్ లా ఏం తెలంగాణ నీళ్లను ఆయన దోసుకపోవడానికి ఏ ప్రాజెక్టులు కట్టిండు? జగన్ ఏ ప్రాజెక్టులన్నా కట్టిండా? ఇవాళ ఏ ప్రాజెక్టులు కట్టలేదు కొత్తగా, అన్ని కూడా రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టులే, కిరణ్ కుమార్ రెడ్డి గారు కంప్లీట్ చేసిన ప్రాజెక్టులే. కాబట్టి ఈ విషయాలన్నీ కేసీఆర్ గారు ముందుకొచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా రేవంత్ రెడ్డి మాట్లాడే మాటల్లో ఏమాత్రం అర్థం లేదు, అన్ని కూడా అబద్ధాలను 5 నిమిషాలు చాలు కేసీఆర్ గారికి అబద్ధాలు అని చెప్పి నిరూపించడానికి. కానీ నాకేదో అనిపించింది ప్రకాష్ గారు, అంటే కేసీఆర్ గారిని ఏదో రకంగా బయటికి రప్పించాలా, అసెంబ్లీకి రప్పించాలా, వారితో కొంత ఆన్సర్ మాట్లాడించాలా, ఆ తర్వాత దాడి, అంటే ఈ రకమైన స్ట్రాటజీ కాంగ్రెస్ ఉందేమో అనిపిస్తుంది నాకైతే ఓవరాల్ ప్రెస్ మీట్ తర్వాత మీ వాయిస్ ఉన్న తర్వాత. వెంకట్ గారు నేను ఏమంటున్నా అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు, బహుశా ఆయన వస్తాడా రాడా ఆయన తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ నా సలహా ఏంటంటే కేసీఆర్ గారు ఒకవేళ
ఈ ప్రోగ్రామ్ చూసినా లేకపోతే ఎవరైనా ఆయనకు చెప్పినా కూడా ఈ రేవంత్ రెడ్డి అనే అపరిపక్వత కలిగిన వ్యక్తి ముందు, అబద్ధాలు చెప్పే వ్యక్తి ముందు, భాషా దోషాలు లేకుండా మాట్లాడలేని వ్యక్తి ముందు, తెలంగాణ భాషను అన్యాయంగా అవమానంగా మాట్లాడే వ్యక్తి ముందు కేసీఆర్ లాంటి వాళ్ళు వచ్చి కూర్చోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఆయనకు హరీష్ రావు సరిపోతాడు, ఆయనకు కవిత అక్కర్లేదు, ఆయనకు కేటీఆర్ అక్కర్లేదు, హరీష్ రావు ఒక్కడు చాలు. ఆయన లేదా కడియం శ్రీహరి గారిని కూర్చోబెట్టినా ఆయన సమాధానం చెప్పగలుగుతాడు. ఆయన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా సమైక్య రాష్ట్రంలో పనిచేసిన వ్యక్తి. తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే సభలో ఉన్నాడు, ఆయన కూడా ఇరిగేషన్ మినిస్టర్ చేసిండు. ఈ రేవంత్ రెడ్డి మాట్లాడే బదులు తుమ్మలతోనో లేకుంటే అట్లాంటి వాళ్ళ అవగాహన ఉన్న వ్యక్తులతో మాట్లాడిస్తే కొంత మేలు జరిగేది. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంచి వ్యక్తే కానీ ఆయనకు నీళ్ళ మీద అవగాహన లేదు. ఆయనకు తపన ఉంది నల్గొండకు నీళ్ళు తీసుకురావాలని, బట్ ఆయనకు అవగాహన లేదు కదా. ఇప్పుడు అధికారులు చెప్పేదాన్ని నమ్ముతలేరు. వీళ్ళంతా కేసీఆర్ దగ్గర పనిచేశారు, వీళ్ళు చెప్పిన మాటలు పట్టుకుంటే మనకు ఏదైనా తప్పు జరుగుద్దేమో అని ఒక భయం ఉంది. మరి అవగాహన పెంచుకున్నాక ప్రెస్ మీట్లు పెట్టవచ్చు కదా. తరుముతున్నారు ప్రకాష్ గారు, చివరగా అసలు ఏ మాట కామాట మనం మాట్లాడుకోదలుచుకుంటే, ఎన్నికల ముందు కాళేశ్వరము అస్త్రమే, కాళేశ్వరం ప్రాజెక్టే ప్రధాన అస్త్రం అయిపోయింది. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరం కుంగిపోయింది, కూలిపోయింది, రకరకాల ప్రచారంతో ఎన్నికల ప్రధాన అస్త్రంగా మారిపోయింది. ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కాళేశ్వరం ముందర పెడుతున్నారు. కాళేశ్వరంకు తోడు పాలమూరు రంగారెడ్డి, వాటికి తోడు సీతారామ ప్రాజెక్టు, వాటి తోడు కేఆర్ఎంబి అప్పగింతలు, ఇవన్నీ రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. అంటే మన దురదృష్టం ఏంటంటే ఎలక్షన్లకు 40 రోజుల ముందు మేడిగడ్డ బ్యారేజ్లో ఈ లోపం రావడము, దాన్ని కుంగిపోవడం వల్ల వాళ్ళు చేసే ప్రచారానికి కొంత విలువ జోడించినట్టు అయింది. ఏంటంటే అవినీతి అవినీతి అవినీతి. కానీ కాళేశ్వరంలో అవినీతి లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఇన్ని రోజులు అయింది, 60 రోజులు అయింది కదా. 60 రోజులలో ఏం అవినీతి పట్టుకున్నారు వీళ్ళు? ఆ అవినీతి ఏందో బయటపెట్టి కేసులు పెట్టవచ్చు కదా, ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేయొచ్చు కదా. అవుతుందా? అట్లా సాధ్యం అవుతుందా? అది అంటే ఒక్కటే ట్రాన్స్పరెన్సీ ఉంది తెలంగాణ ప్రభుత్వ పాలనలో. వాళ్ళు చెప్పే మాటలల్లో తెలంగాణ ప్రజలు నవ్వుకునేది ఏంటంటే, ఒక చెరువు కట్టే కడుతున్నారు వెంకట్, చెరువు కట్టడానికి 90% అవుతుంది, ఆ కాలువకు 10% అవుతుంది. నేను 90% ఖర్చు పెట్టింది 1 ఎకరానికి నీళ్ళు వేయలేదంటే, నువ్వు చెరువు కట్ట కంప్లీట్ చేయాలి, తుమ్ములు పెట్టాలి, తుమ్ములకెళ్ళి నీళ్ళు రావాలి, కాలువలకి రావాలి, కాలువల నుంచి పంట పొలాలకు పోవాలి. ఇదేం చెప్పకుండానే 90% ఖర్చు పెట్టి నీళ్ళు రాలేదంటే ఏం చెప్తాం? మరి ఇటువంటి వాళ్ళతో ఏం మాట్లాడతాం? కేసీఆర్ గారు బయటకు వచ్చి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వీళ్ళ అపరిపక్వత ఏందో చెప్పాలి, వీళ్ళ అడ్డగోలు మాటలు ఏందో చెప్పాలి. అసెంబ్లీలో హరీష్ రావు సరిపోతాడు వీళ్ళకి. ఇంకోటి ఏంటంటే, తెలంగాణ ప్రజల ముందు చేసిన అభివృద్ధి ఉంది. ప్రతి వడ్ల గింజలో కేసీఆర్ గారి పేరు చూస్తారు వాళ్ళు. ఎందుకంటే అంతకుముందు కరువుతోని మలమల మాడిన పాలమూరు జిల్లాలో 1,00,000 ఎకరాలకు కూడా కాంగ్రెస్ పార్టీ 35 ఏళ్ళు 40 ఏళ్ళు పరిపాలన చేసి కూడా నీళ్లు ఇవ్వలేకపోయింది. వలసలకు కారణం, ఆకలి చావులకు కారణం, ఆత్మహత్యలకు కారణం. ఈ 9.5 ఏళ్లలో వలసలు రివర్స్ అయినాయి. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా మహబూబ్నగర్కి వచ్చిండు. 11 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు. నీళ్లు ఎండాకాలంలో కూడా అలుగు దునికినాయంటే కేసీఆర్ గారి విజ్ఞతతోనే జరిగింది. అది ఆయన పరిజ్ఞానంతోనే జరిగింది. ఇవాళ బోర్డులకు ప్రాజెక్టులు అప్పచెప్పినాక ఈ మిగులు జలాల మీద ఉన్న ప్రాజెక్టులకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? పాలమూరు రంగారెడ్డికి నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? కల్వకుర్తికి 2 రోజులు నీళ్ళు వచ్చినాయి. కేసీఆర్ గారు 2.5-3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు. ఇవాళ ఎక్కడి నుంచి వస్తాయి ఆ నీళ్లు? నెట్టెంపాడికి ఎక్కడి నుంచి వస్తాయి? కోయిల్ సాగర్కి ఎక్కడి నుంచి వస్తాయి? ఎస్ఎల్బీసీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్లా నీళ్ళని తీసుకుపోతాడు? ఆయన ఏమంటాడంటే, ఈ ప్రాజెక్టులు సమైక్య రాష్ట్రంలో మొదలుపెట్టినాయి కాబట్టి అవి కొనసాగించుకోవచ్చు అన్నాడు. కొనసాగించడంలో ఎవరికి ఇబ్బంది లేదు. కానీ నీళ్లను మేము అడగమని చెప్పి రాజశేఖర రెడ్డి అడిగిండు కదా. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు లెటర్ ఇచ్చిండు కదా రాజశేఖర రెడ్డి. మేము రోషయ్య ప్రభుత్వం లెటర్ ఇచ్చింది కదా, మేము హక్కులను డిమాండ్ చేయం మిగులు జలాల మీద, మాకు నీళ్ళు వస్తేనే మేము చేస్తామని చెప్పి అన్నారు కదా. మరి ఎక్కడి నుంచి నువ్వు నీళ్ళని తీసుకుపోతావు ఉత్తమ్ కుమార్ రెడ్డి?